నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో సమస్యల తిష్ట కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారుల అవస్థ ప్రచార ఆర్భాటాలకే వైకాపా సర్కార్ పరిమితం వైకాపా నేతల డబ్లింగ్ ఓట్లు గుర్తించని ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులకు 2 ఓట్లున్న చర్యలు శూన్యం నేడు తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం భువనేశ్వరి యాత్ర జనసేనతో సమన్వయంపై చర్చ తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం పార్టీని వీడుతున్న నేతలకు ధీటుగా భారాస వ్యూహం రోజుకు ఒకరిద్దరిని చేర్చుకునేలా చర్యలు గులాబీ కండువా కప్పుకుంటున్న సీనియర్లు నేడు ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ చివరి ప్రయత్నాల్లో ఆశావహులు తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై రాహుల్ గాంధీ ధీమా 55 మందితో భాజపా తొలి జాబితా సిద్ధం నేడు విడుదల చేసే అవకాశాలు గజ్వేల్లో కేసీఆర్ పై ఈటెల రాజేందర్ ను దింపనున్న కమల దళం నేడు గగన్యాన్ ప్రాజెక్టులో కీలక ఘట్టం వ్యోమగాముల భద్రతకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్న ఇస్రో జగనన్న కాలనీల్లో మేం కట్టేది ఇళ్లు కాదు ఊళ్ళు అంటూ సీఎం జగన్ ఆయన పార్టీ నేతలు ఓదరకొట్టే మాటలు విని మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయనుకుంటే పొరబడినట్లే ఎందుకంటే ఆ మాటలు చెప్పేది సీఎం జగన్ ఆయన చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే ఉండదు అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి జగనన్న కాలనీల్లో ఇటీవల సామూహిక గృహప్రవేశాలు చేయించిన లేఅవుట్లలో ఒక్కచోట సిమెంట్ రోడ్డు కనిపించదు మురుగు కాల్వల మాటే వినిపించదు తాగునీటి ట్యాంకులు ఉండనే ఉండవు ఒక్కటంటే ఒక్క లేఅవుట్లో కూడా ముఖ్యమంత్రి గొప్పలు చెప్పినట్లుగా వస్తువులు కనిపించవు ఫలితంగా లబ్ధిదారులు అనేక అవస్థలు పడుతున్నారు గుంటూరు జిల్లా పేరేచెర్లలో జగనన్న కాలనీ ప్రారంభం రోజున హడావుడిగా కంకర రాళ్లు తోలి రోడ్డు వేశారు ఎవరి ఇంటి ముందు వారు గుంత తవ్వుకొని మురుగు అందులోకి వదులుకోవాల్సిందే తాగునీటి ట్యాంకును నిర్మించలేదు 2 బోర్లు వేశారంతే ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని చంద్రాల లేఅవుట్లో ఇటీవలే ఈ జగనన్న కాలనీని ఆదరాబాదరాగా ప్రారంభించారు ఇక్కడ 160 ఇళ్లు మంజూరైతే పూర్తయినవి లేదా ఆర్సీ స్థాయిలో ఉన్నవి 54 మాత్రమే డ్రైన్లు సిమెంట్ రోడ్లు నిర్మించలేదు బోరు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించలేదు కాలనీలో మురుగునీరు వెళ్లే మార్గం కనిపించడం లేదు విద్యుత్ స్తంభాలు వైర్లు వేశారే గాని చాలా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు వీధి దీపాలు పూర్తిగా వెలగటం లేదు పేదలకు కూలీలకు ఇళ్ల నిర్మాణం మోయలేని భారంగా మారింది ఈ ఫౌండేషన్ మొత్తానికి వచ్చేస్తే ₹1,00,000 ఈ డబ్బులు చాపలేదు ఇచ్చే 1,60,000 ఇప్పటికే ₹1,00,000 అయితే మిగతా డబ్బులు చాపలేదు మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యేకి 6-7 లక్షల పైన అవుతుంది మరి అప్పు తెచ్చుకొని అట్లా చేసుకొని తెస్తున్నాం అంటే అమౌంట్ గవర్నమెంట్ పెంచమని అడుగుతుంది గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతం అయితే చాలదండి గవర్నమెంట్ ఇచ్చేది చేసేటప్పుడు ఇట్లా అభిపడిన వాళ్ళకి దాదాపుగా 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుందండి కృష్ణా జిల్లా బందరు మండలం మేకావానిపాలెం పంచాయతీతో పాటు పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు శ్రీనివాసనగర్ కు చెందిన 165 మందికి మేకావారి తోట లేఅవుట్లో సెంటున్నర చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చారు మొత్తం 78 గృహప్రవేశాలు జరిగాయి కాలనీ మొత్తం మీద 2 ప్రధాన రహదారులు సీసీ రోడ్లుగా వేయాల్సి ఉంది ఆ పనులు చేపట్టలేదు అంతర్గత డ్రైన్లు నిర్మించలేదు కర్నూలు జిల్లా ఓర్వకల్లు జగనన్న కాలనీలో మంజూరైన గృహాలు 260 కాగా పూర్తయినవి లేదంటే ఆర్సీ స్థాయిలో ఉన్నవి 89 అధికారులు ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేయటంతో కొందరు లబ్ధిదారులు ఇళ్లల్లో చేరిపోయారు కానీ పైపులైన పనులు పెండింగ్ లో ఉన్నాయంటూ గృహప్రవేశాల రోజు తర్వాత కుళాయిల ద్వారా నీటి సరఫరాని నిలిపేశారు ఆ తర్వాత రోజు నీరు అడిగితే పైప్లైన్ పనులన్నీ పూర్తయిన తర్వాత విడుదల చేస్తామన్నారు మురుగు కాల్వలు లేక ఇళ్లల్లోంచి వచ్చిన నీరు రోడ్డు పక్కనే నిలిచి దుర్వాసన వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు నీళ్ళ ప్రాబ్లము కాలువలు లేవు రోడ్లు అంత మట్టుకే ఉండేది నీళ్లు అటు నుంచి ట్యాంక్ కాడ ఇడ్చుకునాలా పట్టుకునాలా సార్ లేకుంటే నీళ్లు అది కూడా మోటార్ ఉంటుందో పోతుందో అనేది భయంతో చూసుకుంటున్నాం పని కుళాయి పైప్ లైన్ వేసినారు కానీ ఇంతవరకు అయితే వాటర్ లేదు మేము అక్కడ నుంచి ఎత్తుకొచ్చుకుంటున్నాం ఎన్నిసార్లు అట్లా ఎత్తుకొచ్చుకోవాలి మేము నాకు భర్త లేడు నేను అక్కడ నుంచి రోజు ఎత్తుకొచ్చుకోవాలంటే ఎన్నిసార్లు ఎత్తుకొచ్చుకోవాలి సార్ ఈ రోజు రేపు వస్తుంది అంటున్నారు కానీ ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు నీళ్ళు పోవట్లేదు సార్ మాకు ఇబ్బంది ఉంది కాలువలు ఇబ్బంది ఉంది సార్ మాకు ఈ రోడ్లు వసతి సరిగ్గా లేవు సార్ మాకు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో ఇళ్ల సముదాయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 420 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి 82 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే నీరు బయటకు పోయే పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం చల్లవానిపేట పంచాయతీ లింగాల వలసలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించగా 71 ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయి. 112 మందికి ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయించగా 27 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలినవి పునాది దశలోనే నిలిచిపోయాయి. ఈ కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక వస్తువులు లేకున్నా హడావుడిగా ఇళ్లకు వైకాపా రంగులు వేసి గృహప్రవేశాలు చేయించేశారు. కాలనీ మొత్తం మట్టి రోడ్లు కావడంతో చినుకు పడితే బురదమయంగా మారుతోందని కాలనీ వాసులు అంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఐటీఐ కాలనీలో జిల్లా స్థాయి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. 394 ఇళ్లు మంజూరు కాగా 100 మంది వరకు ఇళ్లల్లో చేరిపోయారు. పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యం, అంతర్గత రోడ్లు, విద్యుత్ లైన్లు వేయలేదు. ఇది జగనన్న కాలనీ ఘనంగా మన ఎంపీ గారు వచ్చి ఓపెన్ చేశారు. వాటర్ సప్లై లేదు, నెక్స్ట్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు ఇవంతా బూటకం. మౌలిక వసతులు కల్పిస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. లేదంటే మట్టుగా ఇది జగనన్న కాలనీ అనేది పచ్చి మోసం అంది మట్టుగా ప్రజలకు తెలియజేస్తాం. మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరమో చూడండి, డ్రైనేజ్ కానీ, అలాగే వాటర్ పైప్ లైన్ ఉంది కానీ వాటర్ లేదు అందులో. అలాగే కింద చూడండి, ఇదంతా కూడా కంకర్ రోడ్ అండి. కంకర్ రోడ్డు మీద క్రషర్ బొగ్గేసేసి డ్రోన్ షాట్లతోని సిమెంట్ రోడ్లాగా చిత్రీకరించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఇళ్ల నిర్మాణం జరిగినట్టుగా చూపించాలనే ఒక తప్పుడు ప్రయత్నం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. 124 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా 20 ఇళ్లే పూర్తయ్యాయి. 7 మాత్రమే గృహప్రవేశాలు చేశారు. సదుపాయాల విషయానికొస్తే శూన్యమని చెప్పొచ్చు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 5 జగనన్న కాలనీలుండగా 3 చోట్ల లబ్ధిదారులు నిర్మాణాలు చేస్తున్నారు. 2 చోట్ల పునాదులు నిలబడవని భావించిన లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు రావటం లేదు. రాప్తాడు ఎమ్మెల్యేకు చెందిన గుత్తేదారు సంస్థ అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పన చేయలేదు. నీళ్ళు ట్యాంకులతో కొనుక్కొని మేము ఇల్లు కట్టించి ట్యాంకులతో కొనుక్కొని కానీ ఇంట్లోకి వేసినాము. నీళ్ళు లేక మాకు చాలా ప్రాబ్లం ఉంది. మాకు నీళ్ళు లేవు సార్. మాకు నీళ్లు కరెంట్ ఒకటి వస్తే రోడ్డు కరెంట్ లేదు, రోడ్లు లేవు, చాలా పాములు ఉన్నాయి. మేము ఇంకా కాలనీ ఇడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాము. రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు కావాలా. ఇక్కడైతే ఊరు రాలేదు. నీటి వసతి ఏర్పాటు చేయకుండానే మీరు కట్టుకోమంటే ఎక్కడ కట్టుకోవాలి? ఇది ఇక్కడ దుస్థితి. వైకాపా వారైతే చాలు ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లైనా ఉండొచ్చు అన్నట్లుంది వ్యవహారం. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, పార్టీ సానుభూతి పరులు, మద్దతుదారులు, వాలంటీర్లు ఇలా అందరికీ ఒకటికి మించి ఓట్లున్నా ఎన్నికల సంఘానికి పట్టడం లేదు. 4 ఏళ్లుగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపణ అవుతున్న ఎన్నికల అధికారులు ఎందుకు కళ్లకు గంతలు కట్టుకున్నారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఒకటికి మించి ఓట్లున్న ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. వాటిని జాబితా నుంచి తొలగించాల్సిన ఎన్నికల సంఘం అసలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. వైకాపా నేతలు 4 ఏళ్లుగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపణ అవుతున్నా ఎన్నికల సంఘం ఎందుకు కళ్లకు గంతలు కట్టుకుందనేది ప్రశ్నార్థకం. ఒకే వ్యక్తి పేరు ఓటర్ల జాబితాలో 1 కంటే ఎక్కువసార్లు ఉంటే ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించి తొలగిస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతోంది. 2002 నుంచి 2023 మధ్య 10 లక్షల ఓట్లు జాబితా నుంచి తీసివేసినట్లు తెలిపింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వైకాపా నాయకుల డబ్లింగ్ ఓట్లు ఎన్నో వెలుగు చూశాయి. వాటిని సాఫ్ట్వేర్ ఎందుకు పసిగట్టలేకపోతోందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి భార్య కొలుసు లక్ష్మీ కమలకు తాడిగడప 98వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1 ఓటు, ఉయ్యూరులోని 248వ నంబర్ పోలింగ్ కేంద్రంలో మరో ఓటు ఉన్నాయి. ఒకచోట కమలాలక్ష్మి, మరో చోట లక్ష్మీ కమల అనే పేర్లతో ఓట్లు ఉన్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ, సోదరుడు వెంకట్రామిరెడ్డిలకు ఆ నియోజకవర్గం పరిధిలోని కండ్లకుంటలోని 114వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1 ఓటు, మాచర్లలోని 67వ నంబర్ పోలింగ్ కేంద్రంలో మరో ఓటు ఉన్నట్లు బయటపడింది. ఎమ్మెల్యే బావమరుదులు, వారి కుటుంబ సభ్యులకు ఇలాగే 2 ఓట్లున్నాయి. ఈ నియోజకవర్గంలో 2000 మందికి 1 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్వగ్రామమైన తోపుదుర్తిలో 476 మందికి 1కి మించి ఓట్లున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి అనంతపురంలోని 165వ నంబర్ పోలింగ్ కేంద్రంలో 1, తోపుదుర్తిలోని 36వ నంబర్ పోలింగ్ కేంద్రంలో మరొక ఓటు ఉంది. నియోజకవర్గంలో దాదాపు 12,000 డబ్లింగ్ ఓట్లు ఉన్నట్లు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైకాపా నాయకులు, వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యుల పేరుతో ఒక్కొక్కరికి 2-3 ఓట్లున్నాయి. ఇలాంటి ఉదంతాలు ఎన్నో బయటపడుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తుందన్నది తెలియడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమాలను గుర్తించి ఓట్లను జాబితా నుంచి తొలగించాల్సిన బాధ్యత
బాధ్యత కలెక్టర్లు, ఇతర ఎన్నికల అధికారులకు లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజాభిమానం కోల్పోతున్న సీఎం జగన్ దొంగ ఓట్ల కుట్రకు తెరలేపారని తెలుగుదేశం ఆరోపించింది. ఫారం 7ను దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు వాలంటీర్ల సాయంతో ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఏపీ హెడ్స్ జగన్ పేరుతో విడుదల చేసిన పుస్తకంలో దొంగ ఓట్ల అంశాన్ని తెలుగుదేశం ప్రత్యేకంగా పేర్కొంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు, కుప్పం మున్సిపల్ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా దొంగ ఓట్ల కుట్రలు బహిరంగమయ్యాయని తెలుగుదేశం గుర్తు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లపై అసలు ఓటర్లు విజయం సాధించారని పేర్కొంది. 2004 నుంచి ఇప్పటి వరకు జగన్ కుటుంబం చేసిన దోపిడీ 3.58 లక్షల కోట్లని తెలుగుదేశం ఆరోపించింది. మైనింగ్, మద్యం, భూ కబ్జాలు, పేదల స్థలాలు, ఇళ్ల ద్వారా ముఖ్యమంత్రి జగన్ భారీగా దోచేశారని తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ దివాళా తీసే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. 68,000 కోట్ల అప్ప. ఢిల్లీ పెద్దలారా మీ కళ్ళకు కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో? ఆస్తికి మించి అప్పులు తెస్తే ఏమైపోతుందో నీకు తెలియదా? 68,000 కోట్లు 6 నెలలకే తెస్తే రాష్ట్రం ఏమైపోవాలి? 10 లక్షల కోట్ల అప్పు భరించే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందా? పన్నుల భారం పెరిగిపోయింది, ప్రజలు నడ్డి విరిగిపోతోంది, ధరలు భరించే శక్తి లేదు. ఇళ్ల పన్ను పెంచావు, చెత్త పన్ను వేసావు, రిజిస్ట్రేషన్ ఖర్చులు పెంచావు, పెనాల్టీలు పెంచావు. అన్ని రంగాల్లో దివాళా తీసిపోతుంది. వ్యాపారాలు లేవు, వ్యవసాయం కుంటుపడిపోతుంది, ఆక్వా రంగం కుదేలైపోతుంది. ఏ రంగం చూసినా అధ్వాన పరిస్థితి తెచ్చాడు. తెలంగాణలో ఎన్నికల వేడి పెరిగిన వేళ ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలని చేర్చుకుంటూ కార్యకర్తల్లో భారాస జోష్ నింపుతోంది. పలువురు నేతలు పార్టీని వీడుతూ ఉండటంతో ఇతర పార్టీల వారిని చేర్చుకుని అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే వ్యూహాన్ని అధికార పక్షం అనుసరిస్తోంది. రోజు ఒకరిద్దరు నేతలకు గులాబీ కండువా కప్పేలా ప్రణాళికలు రచించింది. టికెట్లు దక్కలేదనే అసంతృప్తి, వేర్వేరు కారణాలతో పలువురు నేతలు పార్టీని వీడుతూ ఉండగా అంతే స్థాయిలో ఇతర పార్టీల నేతలను అధికార భారాస చేర్చుకుంటోంది. శుక్రవారం తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి కేటీఆర్ సమక్షంలో భారాసాలో చేరారు. మేడ్చల్ ప్రజాశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రాగిడి లక్ష్మారెడ్డి, పలువురు ఉప్పల్ కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీలో చేరారు. జనగామ సభలో మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువ కప్పుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కు కాంగ్రెస్ టికెట్ ఖరారు కాగానే మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ను చేర్చుకుని వెంటనే ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి భారాసాలో చేరగా మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు తెల్లం వెంకట్రావు తిరిగి భారాసాలో చేరగా ఆయనకు భద్రాచలం టికెట్ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు చిన్న సత్యనారాయణ, వైతేపా నాయకుడు, గాయకుడు సోమన్న, దేవరకొండ నేత బిల్యానాయక్ భారాసాలో చేరారు. గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకే గంగాధర్రావు, మెదక్ నియోజకవర్గ తెలుగుదేశం నేత మైనంపల్లి రాధాకిషన్ రావు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఏకే రమేష్ చందర్ భారాసాలో చేరారు. కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఉద్యమ నేత చెరుకు సుధాకర్ తదితరులు నేడో రేపో భారాసాలో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో భారాస నుంచి ఇతర పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్ సహా పలువురు నేతలు భారాసను వీడి హస్తం పార్టీలో చేరారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్న భారాస మరికొందరి విషయంలో చూసి చూడనట్లు వదిలేస్తోంది. ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే వ్యూహం అమలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 1-2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం కొందరు నేతలు కాంగ్రెస్ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చేరికలు చకచకా జరుగుతున్నప్పటికీ వామపక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. ఇతర పార్టీల నేతలు వచ్చి చేరటంతో కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు దొరికినట్లు పార్టీ నాయకత్వం భావిస్తోంది. పార్టీ టికెట్లు ఆశిస్తున్న నేతలతో కోఆర్డినేషన్ కమిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నేడు ఢిల్లీలో జరగనున్న స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 35 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చి రెండో జాబితా సిద్ధం కావచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. అందుకు తనది గ్యారంటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికలు దొరలు తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యనేనని ఎక్స్లో రాహుల్ పోస్ట్ చేశారు.
తెలంగాణలో మొదటి విడత బస్ యాత్ర ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లో కాంగ్రెస్ 6 హామీలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలు తెలంగాణలోని ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాయన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఉచిత బస్సు ప్రయాణం, 500కే వంట గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం, తెలంగాణ ఉద్యమ యోధులకు 250 చదరపు గజాల స్థలం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వాడుకునే కుటుంబాలకు ఉచిత విద్యుత్తు, యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల సాయం వంటి కాంగ్రెస్ హామీలను తన పోస్టులో రాహుల్ పొందుపరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 55 మంది అభ్యర్థులతో భాజపా తొలి జాబితా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చలు జరిపింది. కేంద్ర కమిటీ ఆమోదం తెలిపిన జాబితాను భాజపా నేడు అధికారికంగా ప్రకటించనుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్తో పాటు గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి భాజపా దింపనుంది. 4 ఎంపీల్లో 3 శాసనసభ ఎన్నికల బరిలో దింపాలని భాజపా నాయకత్వం నిర్ణయించింది. బండి సంజయ్ని కరీంనగర్ నుంచి, సోయం బాపురావుని బోధ్ నుంచి, ధర్మపురి అరవింద్ను కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించింది. 3-4 మినహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. మాజీ ఎంపీ వివేక్ చెన్నూరు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మళ్లీ దుబ్బాక బరిలో దిగనున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై సమావేశంలో చర్చకొచ్చినట్టు తెలిసింది. స్పష్టత రాని స్థానాలపై మరింత కసరత్తు తర్వాత అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న తనిఖీలో పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు, మద్యం, కానుకలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన నగదు, ఆభరణాలు, మద్యం, కానుకల విలువ మొత్తం 286 కోట్ల 74 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 8 కోట్లకు పైగా నగదు, 38 కిలోల బంగారం, 189 కిలోల వెండి, 186 క్యారెట్ల వజ్రాలు, 5 గ్రాముల ప్లాటినం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ 28 కోట్ల 73 లక్షలకు పైగా ఉంది. మొత్తంగా గడిచిన 24 గంటల్లో స్వాధీనం అయిన నగదు, ఆభరణాలు, ఇతరాల విలువ 42 కోట్ల 93 లక్షల రూపాయలు. ఇప్పటి వరకు 96 కోట్ల నగదు దొరికింది. బంగారు, ఆభరణాల విలువ 149 కోట్ల 14 లక్షలు. 12 కోట్ల విలువైన మద్యం, 9 కోట్ల విలువైన డ్రగ్స్, 19 కోట్లకు పైగా విలువైన ఇతర కానుకల్ని అధికారులు పట్టుకున్నారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు కూడా కలిపి 4.29 కోట్లు విడుదల చేసింది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కోనేరు హంపి, బి అనూష, ఎర్రాజి జ్యోతి ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. తాము సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్నారని క్రీడాకారుల్ని సీఎం జగన్ అభినందించారు. సిల్వర్ మెడల్ వచ్చిన సందర్భంగా ఇక్కడ సీఎం ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. మాకు క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఫర్దర్గా ఇంకా మరిన్ని మెడల్స్ తీసుకురావాలని సపోర్ట్ ఉంటుందని చెప్పటం. సో ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఐ థింక్ ఇటువంటి ఎంకరేజ్మెంట్ రావటం అనేది సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ మేము విన్ అయి వచ్చిన ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 daysలో ఇంత ఫాస్ట్గా ఇనిషియేటివ్ తీసుకుని ఇన్సెంటివ్ ఇచ్చినందుకు గాను శాప్ ఎండి ధ్యాన్ చంద్ర గారికి, అట్లానే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రజ్ఞమ్న గారికి, మన స్పోర్ట్స్ మినిస్టర్ రోజా గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లటం సహా జనసేన సమన్వయం కోసం కార్యకర్తల్ని సిద్ధం చేయటమే ప్రధాన అజెండాగా నేడు తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. చంద్రబాబు అరెస్టుతో కలత చెంది ప్రాణాలు విడిచిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి కార్యక్రమ కార్యాచరణను ప్రకటించనున్నారు. వారానికి కనీసం 2-3 చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం, ఇంటింటి ప్రచారంపై నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే వరకు ఆగిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని లోకేష్ కొనసాగించనున్నారు. మొత్తం 45 రోజులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. ఓటర్ వెరిఫికేషన్, పార్టీ సంస్థాగత నిర్మాణం, జనసేనతో సమన్వయంపై నేతలు చర్చించనున్నారు.
పొంగనూరులో వైకాపా బరితెగింపు పరాకాష్ఠకు చేరింది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలపై సూరి అనే వైకాపా నాయకుడు రెచ్చిపోయాడు. సైకిళ్లకు కట్టిన పసుపు జెండాలు, వాళ్లు ధరించిన చొక్కాలు చూసి శివాలెత్తాడు. సైకిల్ యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా సుగాలమిట్ట వద్ద సైకిళ్లు ఆపి సేద తీరుతున్న కార్యకర్తలపై బూతులతో విరుచుకుపడ్డాడు. పొంగనూరులో పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతారా అంటూ బూతులు తిట్టాడు. సైకిళ్లకు కట్టిన పసుపు జెండాలు తీసేయించాడు. పసుపు చొక్కాలు విప్పించాడు. మీ నాయకుడు చంద్రబాబా, పవన్ కళ్యాణ అంటూ గద్దించాడు. సైకిల్ యాత్ర ఆపి వెనక్కి వెళ్లాలని బెదిరించాడు. జెండాలు పెట్టుకుని నా కొడుకులారా ఏం రా మీరు జెండాలు యాడ్ చూస్తారు మీరు. ఓకే పల్నాడు జిల్లా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఓటర్లను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ నెల 18న వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అత్యవసర చికిత్సా విభాగాన్ని మంత్రి విడుదల రజనీతో కలిసి ఆయన ప్రారంభించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు వినుకొండను అభివృద్ధి చేయలేకపోయారని ఆరోపించారు. తన హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ఇంత అభివృద్ధి చేస్తున్నా కొందరు అవతలి పార్టీకి ఓటు వేయాలని చూస్తున్నారని, అలాంటి వారు ఎవరైనా తనను దాటుకుని వెళ్లాలని హెచ్చరించారు. జరుగుతుందంటే ఇక్కడ పదునైన నాయకత్వం ఉండాలి. పదునైన నాయకత్వం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్చుకోలేని ఓరవలేని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో వాళ్ళకు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇచ్చారు. అతనికి బాగా కళ్ళు మండిపోతున్నాయి. వాళ్ళు ఏదో చెప్తుండే, నిన్నేడో ఒకటి చెప్తున్నాడు, మేము రేపు ఓటు అట్టేస్తామని. ఎట్టేస్తావు? బ్రహ్మనాయుడిని దాటుకొని నువ్వు పోవాలి కదరా. అది ఎక్కడ కూడా సాధ్యపడదన్న సంగతి గుర్తుంచుకోండి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు చెందిన 3 బ్రాంచీల బ్యాంకు ఖాతాల నిర్వహణకు వీలు కల్పిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఈ అప్పీళ్లకు విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది. క్రిమినల్ లా నిబంధనలను అనుసరించి సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందున వాటిపై అప్పీల్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి వద్ద ఉన్న ప్రధాన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు సూచించింది. సింగిల్ జడ్జి సాధ్యమైనంత త్వరగా ప్రధాన వ్యాజ్యాలపై విచారణ జరుపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఏబి రవీంద్రబాబుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. 41 మంది కెనడా దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణ రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి 2 దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తుందని వ్యాఖ్యానించారు. భారత నిర్ణయం దౌత్యం ప్రాథమిక సూత్రానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని బ్రాంప్టన్లో పేర్కొన్నారు. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని తగ్గించుకోకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను ఉపసంహరిస్తామని భారత్ అంతకుముందు హెచ్చరించింది. దీంతో భారత్లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వెనక్కి రప్పించుకున్నట్లు కెనడా అధికారికంగా ప్రకటించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. చంద్రునిపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేసి అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడుగా ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మానవ సహిత అంతరిక్ష ప్రయాణాలు లక్ష్యంగా కీలక సన్నాహక పరీక్షకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్లోని మొదటి ప్రయోగానికి వినియోగించే ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబాట్ మిషన్ 1 TVD-1 వాహక నౌకను పరీక్షించనుంది. ఈ ఉదయం 8 గంటలకు ఈ సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లనుంది. ఇది తీసుకువెళ్లే క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను 17 కిలోమీటర్ల ఎత్తులో వదిలిపెడుతుంది. అక్కడి నుంచి ఆ క్రూ మాడ్యూల్ సురక్షితంగా పారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలోకి చేరనుంది. వ్యోమ నౌక తీసుకువెళ్లే క్రూ ఎస్కేప్ సిస్టమ్ బరువు 12.5 టన్నులు కాగా క్రూ మాడ్యూల్ బరువు 4.5 టన్నులు ఉంటుంది. వ్యోమగాముల్ని 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూ కక్షలోకి పంపి 3 రోజుల పాటు అక్కడే ఉంచి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావాలి అన్నది గగన్యాన్ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైతే మరిన్ని అర్హత పరీక్షలు, మానవరహిత మిషన్లకు మార్గం సుగమమవుతుంది. పూర్తి స్థాయి గగన్యాన్ ప్రాజెక్టు కోసం బాహుబలి రాకెట్ LVM-3ని ఇస్రో వినియోగించనుంది.